హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి పోస్టల్ శాఖ, ఇండియన్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలా వివిధ రకాల ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి 12,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. 80,000 వరకు సాలరీస్ ఉంటాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్స్ ఉంటాయి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 22 జూన్ లోపు ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి తప్పనిసరిగా మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. నా యొక్క చిన్న రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేయండి. మీ నుంచి అది ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఎస్ఎస్సి నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి టోటల్గా మనకి 12,256 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఇందులో మనకి చాలా రకాల డిపార్ట్మెంట్లలో ఈ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, నోటిఫికేషన్లో 37 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్స్, ఇంకా మనకి వివిధ రకాల మంత్రిత్వ కార్యాలయాల్లో క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్ఐ ఉద్యోగాలు, ట్యాక్స్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ట్యాక్స్ అసిస్టెంట్. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంటే కాకుండా మనకి ఇండియన్ రైల్వేస్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్కి సంబంధించి చూడండి, ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో మనకి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి పోస్టులకి మీకు 80,000కి పైగా సాలరీ వస్తుంది. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పోస్టులకేమో 15 నుంచి 60,000 వరకు అయితే సాలరీస్ ఉంటాయి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ వచ్చేసి కొన్ని పోస్టులకి 18 నుంచి 27 ఇచ్చారు, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 30 అండ్ మరికొన్ని పోస్టులకి 18 నుంచి 32 ఇయర్స్ వరకు ఏజ్ ఇచ్చారు. ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించింది. దీంతోపాటు మీకు ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రాగా 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రాగా మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి అనమాట. సో మీరు అప్లై చేసే పోస్ట్ని బట్టి అక్కడ మీరు ఆ యొక్క ఏజ్ లిమిట్ అనేది చెక్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మీరు 22 జూన్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్న వాళ్ళు సో వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ఎస్సి అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, నాకు కూడా ఐడియా వస్తుంది. కాబట్టి లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ మంత్లో, టైర్ 2కి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసి డిసెంబర్ మంత్లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆగస్ట్ 1, 2026 కల్లా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి ఏంటంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులకి స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు. వాటికి రిలేటెడ్ సబ్జెక్ట్స్లో మీరు డిగ్రీ అనేది పాస్ ఉండాలన్నమాట. అండ్ ఇంకా మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, దీనికి మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అని అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్స్గా అయితే ఉండాలన్నమాట. లేకపోతే మీరు స్టాటిస్టిక్స్ అనేది డిగ్రీలో ఒక సబ్జెక్ట్స్గా చదివిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇంకా మనకి మిగతా పోస్ట్ని అసిస్టెంట్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి స్టేట్ క్యాడర్ పోస్టులకైతే మీరు డిగ్రీ పాస్ ఉండి లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. సెంట్రల్ క్యాడర్కి సంబంధించి పోస్టులకేమో మీరు కొంచెం ఇంగ్లీష్, బేసిక్ హిందీ అలా వస్తే సరిపోతుంది అనమాట. సో దాదాపు మనకి నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే మీరు ఏ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ప్రాసెస్ మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను, జాగ్రత్త అయితే చూడండి, స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళందరికీ అన్ని రకాల పోస్టులకి ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అన్ని పోస్టులకి కామన్గా ఉంటుందన్నమాట సిలబస్ అనేది. సో ఫస్ట్ మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఈ విధంగా మీకు ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 50 మార్క్స్ అనమాట. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ ఇస్తారు. 1 అవర్ పాటు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ప్యాటర్న్లో ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.50 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఇది ఎవరైతే క్లియర్ చేస్తారో టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు టోటల్గా 3 పేపర్స్ అయితే ఉంటాయి. అయితే ఈ యొక్క పేపర్ అన్ని పేపర్లు అనేవి అన్ని పోస్టులకి ఉండవన్నమాట. కాకపోతే అన్ని పోస్టులకి పేపర్ 1 అనేది కంపల్సరీ. పేపర్ 2 అండ్ పేపర్ 3 వచ్చేసి కొన్ని పోస్టులకి మాత్రమే ఉంటాయి. అదేంటి అంటే పేపర్ 1 అనేది అన్ని పోస్టులకు ఉంటుంది కదా. పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్కి సంబంధించి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే పేపర్ 2 కండక్ట్ చేస్తారు. అండ్ మనకి పేపర్ 3 వచ్చేసి ఎవరికి కండక్ట్ చేస్తారంటే ఎవరైతే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్ అలాంటి పోస్టులకు అప్లై చేస్తారు కదా వాళ్ళకి పేపర్ 3 అనేది కండక్ట్ చేస్తారు. అంటే పేపర్ 1తో పాటు పేపర్ 3 అనేది అడిషన్ అనమాట. సో మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఆ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళకి మీకు పేపర్ 1 మాత్రమే ఉంటుంది. ఈ యొక్క పేపర్ 1లో వచ్చేసి మీకు సెషన్ 1 అండ్ సెషన్ 2 అని చెప్పేసి ఇచ్చారు. ఇక సెషన్ 1 అండ్ సెషన్ 2కి సంబంధించి ఇందులో మీకు మళ్ళీ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మీకు ఇక్కడ చూడండి సెక్షన్ 1లో వచ్చేసి మ్యాథమెటికల్ అబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. అండ్ మనకి సెక్షన్ 2లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 45, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో కూడా ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్. నెక్స్ట్ మనకి సెక్షన్ 3లో వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. ఇది మనకి 20 క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్. అండ్ మనకి నెక్స్ట్ సెక్షన్ 4లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. ఇది మనకి కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఈ యొక్క సెక్షన్ 4 అండ్ సెక్షన్ 3 అనేది ఏదైతే ఉందో ఇది మీరు కంపల్సరీగా అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సంబంధించి సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా ఇచ్చారు. సో మీకు డీటెయిల్ సిలబస్ కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు. అన్ని కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ, తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, ఈ యొక్క ఒంగోలు, ఏలూరు, శ్రీకాకుళం ఈ యొక్క లొకేషన్స్లో. తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట ఈ యొక్క లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయ ఫీజు అమ్మాయిలందరికీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఫీజు లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కదా. ఈ నోటిఫికేషన్లో మనకి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంటే కాకుండా మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయి. అంటే పోలీస్ శాఖకి సంబంధించి వీటికి మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలని అంటే మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ కావాలనుకుంటే సో మీకు ఇక్కడ కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారనమాట. మేల్ క్యాండిడేట్స్ అయితే హైట్ మినిమం 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 81 ఉండాలి. ఎక్స్పాన్షన్ అయితే 5 సెంటీమీటర్స్ అవ్వాలి. ఒకవేళ మీరు ఎస్టీ వాళ్ళు అయితే 5 సెంటీమీటర్స్ హైట్ విషయంలో రిలాక్సేషన్ అనేది ఇస్తారు. అండ్ మీకు ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. వాకింగ్ వచ్చేసి 1600 మీటర్ డిస్టెన్స్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అండ్ సైక్లింగ్ ఉంటుంది. సైక్లింగ్ ఏమో 8 కిలోమీటర్ డిస్టెన్స్ని 30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అలాగే అమ్మాయిలకే సపరేట్గా ఇచ్చారు ఫిజికల్ స్టాండర్డ్స్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి వేరే డిపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఎస్ఐ ఉద్యోగాలకి, ఇంకా మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఎస్ఐ ఉద్యోగాలకి, ఇంకా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో ఎస్ఐ ఉద్యోగాలకి, ఈ విధంగా మన ఇక్కడ డిపార్ట్మెంట్స్ వారిగా ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. మనకి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఇలాంటి డిపార్ట్మెంట్స్కి, రైల్వేకి సంబంధించి మాత్రం మీకు ఎటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ కానీ ఫిజికల్ టెస్ట్లు కానీ ఏమి కూడా కండక్ట్ చేయరనమాట. సో టైర్ 1, టైర్ 2 తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ssc.gov.in వెబ్సైట్లో నుంచి రిలీజ్ అయినటువంటి ఒక కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 CGL నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్. చాలామంది ఈ నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఇదే వెబ్సైట్ నుంచి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని సో ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ డీటెయిల్ వీడియో చేస్తాను రేపే, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో అన్నీ కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.